చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. తమ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఖచ్చితంగా అమలు చేస్తాడనే నమ్మకం జనాల్లో ఉంది అంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి నాగరాజు మాట్లాడారు. రాజంపేటలో వైసీపీ ప్రచారం హోరెత్తుతుంది. ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇద్దరు కూడా సంయుక్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతూ ప్రచారం అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఎలాంటి స్పందన వస్తున్నాయనేందుకు మనతో మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ఉంది స్పందన? కొత్తగా మేనిఫెస్టో కూడా వచ్చింది, ఎలా ఉంది జనాల్లో రెస్పాన్స్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సిద్ధం సభలు పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టారు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా జనం విపరీతంగా వస్తూ ఉన్నారు. సో ఈ పబ్లిక్ పల్స్ ఈ మీటింగ్ల ద్వారానే తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎన్నుకోవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసేటప్పుడు అందరూ కూడా టీవీలో అతుక్కొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా మాటిస్తే ఖచ్చితంగా అవుతుందనే ఒక మంచి భావనతో ప్రతి ఒక్కరు కూడా టీవీల్లో మేనిఫెస్టో చూడడం జరిగింది. సో అందరూ కూడా ప్రజలకు ఆయన చేయగలిగింది వివరంగా చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా అది ఒక శాసనంలాగా అది జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మీ మేనిఫెస్టో చూసిన తర్వాత చంద్రబాబు గెలిపే లక్ష్యంగా కూడా అమలుకు ఆచరణ కానీ హామీలన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని జనాలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే ప్రజలు ఒకసారి మోసపోతారు, ఎన్నిసార్లు మోసపోతారని చెప్పి కూడా నేను అడుగుతాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇవే హామీలు ఈరోజు చెప్పే హామీలే ఆ రోజు అన్నీ కూడా హామీలు ఇచ్చారు. మళ్ళీ అన్నీ కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. గత ఎలక్షన్లో కూడా ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పొరపాటున ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే మొత్తం అందరికీ కూడా చెవులో పువ్వు పెట్టినట్టే అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నేను రాయంపేటకు వచ్చిన సందర్భంలో కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తిరుగుబాటు మొదలైంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ కూడా ఇక్కడ మార్పు కూడా వస్తుందని చెప్పేసి కూడా వ్యక్తం చేశారు. దీన్ని ఏమంటారు? ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో రోజు చాలా నీచంగా అందరినీ తిట్టడము, అరవడం అవే పనులు చేస్తూ ఉన్నారు. అదే ఆయన్ని తిడితే నా వయసు చూడకుండా తిడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోకుండా వదిలేయడమే మంచిది. వచ్చే 13వ తేదీ తర్వాత ఆయన ఎలాగో మళ్ళీ కనపడకుండా పోతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏది స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని చదవడం, మాట్లాడడం. ఇక రాజంపేటలో రౌడీజం అంటారు. ఏ ఒక్క రోజన్నా ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ అన్న చిన్న ఇన్సిడెంట్ కూడా ఉండదు. అలాంటిది ఆయన వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. సినిమాల్లో డైలాగ్ లాగా ఆయన ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది, ఏదో చంద్రబాబు నాయుడు లేకపోతే ఎవరో రాయించిన పేపర్లో రాయించింది అదేదో నిజం అనుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తంగా అయితే ఈ మేనిఫెస్టో ఎంతవరకు మీకు గెలుపు అవకాశాలు తీసుకుంటారు? అంటే జరిగేది ఇది ఈరోజు మేనిఫెస్టో ఉండే ప్రతి అంశం కూడా ప్రజలకు చేతిలోకి వచ్చేది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్క పథకం కూడా పెంచి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటివి. దీంట్లో రికమెండేషన్ లేవు, లేకపోతే ఇంకోటి లేవు. సాచురేషన్ లిమిట్లు అందరికీ వస్తాయి. మేము కూడా ఎవరికి రికమెండ్ చేయాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ పథకాలు వస్తాయి. ఖచ్చితంగా ఇంత పకడ్బందీగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే. సో ఈ మేనిఫెస్టోకి పూర్తి వాల్యూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఇష్టపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇది మొత్తంగా చూస్తే మేనిఫెస్టో చెప్పింది చెప్పి అమలయ్యేది మాత్రమే తాము మేనిఫెస్టోలో కూడా పొందుపరిచాము. మొత్తం మీద అయితే ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు. మరో కూడా చంద్రబాబు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రెస్టేషన్లో ఉంటూ కూడా తమ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ వెంకటతో నాగరాజు, సాక్షి న్యూస్, రాయంపేట నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.